తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను 16 స్థానాలు గెలవాలని టీఆర్ఎస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. ఇక అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు, ఎన్నికల్లో ఓడిన మంత్రులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అన్ని లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, టికెట్ ఆశించే నేతలు ఉన్నప్పటికీ సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి ఎవరు పోటీ చేస్తారు అనేది ఆసక్తి నెలకొంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ పోటీ చేసి విజయం సాధించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు నేతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. అంతేకాదు తలసాని సికింద్రాబాద్ లోక్సభ టికెట్ తన కుమారునికి ఇవ్వాలని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఇక్కడి నుండి హైదరాబాద్ మేజర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మేయర్ రామ్మోహన్ ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించారు, కానీ ఆయనకు దక్కలేదు. ఆ సమయంలో తన సతీమణి శ్రీదేవికి సికింద్రాబాద్ లోక్సభ టికెట్ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని సమాచారం. దీంతో శ్రీదేవిని పోటీ చేయించడం ద్వారా యాదవ సామాజిక వర్గానికి కూడా అవకాశం ఇచ్చినట్లవుతుందని గులాబీ బాస్ యోచిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో మేయర్ రామ్మోహన్ కుటుంబానికి మంచి పేరు కూడా ఉంది. ఇక శ్రీదేవికి టికెట్ ఇవ్వడం ద్వారా ఒక మహిళకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తలసాని కుమారుడికి కాకుండా మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవికి సికింద్రాబాద్ టికెట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. కాగా ఏం జరుగుతుందో చూడాలి మరి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.